గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయ్యర్ల వారికి నమస్కరించుకుంటూ, సత్యానంద సత్యమారుల వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్రుల వారిచే రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువుల నుండి సభా విజ్ఞాపనంలోని 17వ కందార్థం. ఇలుజొచ్చి గ్రామ సింహము కలదొంతులు గూల్చునింటి గరితలొరుగు దొంతులు జక్క చేతురట్లని ఇలసు కవి జనోక్తి తప్పులెంచు దుర్జనుడు తప్పోపుగా వించు సజ్జనుడు తులలేని బుద్ధిమంతులు సర్వజ్ఞులు మీరు తెలుసు నా తలపునే తెలిపేదేమిక తప్పులెంచు దుర్జనుడు తప్పోపుగా వించు సజ్జనుడు. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు సభా విజ్ఞాపన నుండి మనము ఈరోజు 17వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. క్రిందటి కందార్థములో తప్పు ఒప్పు అనే రెండు విషయము తెలియకపోవుట అనే తప్పు గలవాడు ఈ గ్రంథమును చూచి తప్పుడు గ్రంథమని కూసే నరునకు నీ తప్పుడు మాటలు కట్టిపెట్టమని సభలోని వారు ఆమోదించులాగున సమాధానము చెప్పెదను. అట్లు చెప్పినా వినిపించుకొనక మూర్ఖుని వలె ఇది తప్పే అని అన్నచో అట్టి తప్పు వానిదే కానీ నాది కాదు. తప్పిగలిగిన వాడు గొప్పవాడు కాలేడు కదా. కనుక తప్పుడు నరుని విమర్శలను మనము లెక్క చేయ పని లేదు అంటూ మనము క్రిందటి కందార్థములో మరి విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 17వ కందార్థము సజ్జన దుర్జన నిర్ణయం. దూర్జనులు లేని తప్పులు వెతికి ఎత్తి చూపుటయు, మరి సజ్జనులైతేనేమో తప్పులున్నచో సరిచేయుట వారి ధర్మమని ఉదాహరణగా ఈ కందార్థములో మనకు తెలియజేస్తున్నారు. ఏమని అంటే, ఇలుజొచ్చి గ్రామ సింహము కలదొంతులు గూల్చు, ఇలుజొచ్చి గ్రామ సింహము కలదొంతులు గూల్చు నింటి గరితలొరుగు దొంతులు చక్క చేతురు అట్లనే ఇలా సుకవి జనోక్తి తప్పులెంచు ధూర్జనుడు తప్పొప్పుగా వించు సజ్జనుడు తులలేని బుద్ధిమంతులు సర్వజ్ఞులు మీరు తెలుసు నా తలపునే తెలిపేదేమిక తప్పులెంచు ధూర్జనుడు తప్పొప్పుగా వించు సజ్జనుడు. ఇక్కడ గ్రామసింహం అనగా గ్రామాలలో స్వతంత్రంగా అంటే యథేచ్ఛగా తిరిగే జంతువు. గ్రామసింహం అనగా కుక్క. అది ఆకలేసినప్పుడు గ్రామాలలో స్వతంత్రంగా తిరుగుతుంటుంది. యథేచ్ఛగా తిరిగే జంతువు ఏది అంటే కుక్క. అప్పుడు ఆకలి వేసినప్పుడు తిరుగుతూ రాగా ఇలుజొచ్చి ఇంట్లో ప్రవేశించి
కలదొంతులు గూల్చు నిల్వ ఉంచుకున్న కుండల సమూహాన్ని క్రింద పడవేయును. అంటే గ్రామాలలో ఇల్లాలు తమ సంసారానికి కావలసిన సామాగ్రిని అంతా సంతలో కొనుగోలు చేసుకొని ఆ నిల్వ ఉంచుకొనుటకు ఆ మట్టితో తయారు చేసిన కుండలు తెచ్చుకొని ఆ సామాగ్రి నిల్వ ఉంచి అవి దొంతరులుగా పేర్చి ఒక మూలలో నిల్వ ఉంచును. మనము ఇప్పుడున్నాయో లేదో తెలియదు, మనం చిన్నగున్నప్పుడు ఆ కుండలు, పెద్ద పెద్ద కుండలు, గాజలని, కుండలని, ఇంకా గరిసెలని, ఆ విధంగా తయారు చేసుకుని ఇంటికైతే గరిసెలని చేసేవాళ్ళు. కొందరు గరిసెల్లో పోసుకునేవాళ్ళు. ఇంకా కొందరు పెద్ద పెద్ద గాజులు తెచ్చి, అప్పుడు మానిగాలు కుండలు అనేటివి ఉండేటివి, 30 సేర్లు అట్లా పోసేటి, అటువంటి పెద్ద పెద్ద కుండలు. గింజలు పడతాయి. అట్లా పెద్ద పెద్ద గాజులు తెచ్చి మాన్యములు అని అంటున్నారు. అటువంటి పెద్ద పెద్దవి తెచ్చి వాటిల్లో గింజలు పోసి ఒక మూలకు అంత పోసిన తర్వాత దాని మీద గడ్డి పెట్టి మళ్ళీ పేడేసి కప్పుకునేవాళ్ళు. అవసరం వచ్చినప్పుడు తీసుకునేవారు, నిల్వ ఉంచుకునేవారు గాజలు. అట్లు ఒక మూలకు నిల్వ ఉంచుకునేటువంటి వారు. ఆ సామాగ్రిని అంతా నిల్వ ఉంచుకొని ఆ దొంతలలో పోసి నిల్వ ఉంచుకునేటువంటి వారు. అయితే కార్యార్థమై ఏదైనా పనిబడి బయటకు వెళ్ళినప్పుడు అప్పుడు ఆ పల్లెటూర్లలో ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి తలుపు దగ్గరికి వేసి పోతుంటారు, తాళం వేసుకోరు త్వరగా. పల్లెటూరులో పెద్దగా భయం ఉండదు కదా, మనకు ఇట్లా సిటీలలో అయితే తాళాలు వేసుకొని పోతాము. పల్లెటూరులో ఒక్కొక్కసారి దగ్గరికి వేసి పోతూ ఉంటారు. ఆ తలుపులు దగ్గరికి వేసి ఉంచడంలో ఆ గ్రామాల్లో స్వతంత్రంగా, అంటే యథేచ్ఛగా సంచరించుతున్న కుక్క, అంటే తిరుగుతూ ఉన్నటువంటి కుక్క ఆ ఇంట్లో ప్రవేశించి తనకు తినుటకు వీలుగా పదార్థం ఏమన్నా ఉన్నదేమోనని వెతుకుతూ తన నోటితో ఆ దొంతలను త్రోసి క్రింద పడవేస్తుంది. ఆ దొంతర్లు పడిన శబ్దమునకు భయపడి ఇక ఎవరైనా వస్తారేమో అని ఏమి తినకనే మళ్ళీ పారిపోతుంది. అట్లనే ఇంటి గరిట, అంటే ఇంట్లో ఉన్న స్త్రీలు, ఒరుగు దొంతులు, అంటే ఒరుగు అంటే నేలపాలైన, దొంతులు అంటే కుండలు. ఆ నేలపాలై పగిలిన కుండలు ఆ ఇంట్లో ప్రవేశించిన కుక్క స్వభావం తెలుసు గనక, ఆ ఎరిగిన ఇల్లాలు గనక ఆ కుక్క జోలికి పోదు. ఇంకా పోయినా ఏం చేస్తావు, దాని పేరే కుక్క. ఆ కుక్క స్వభావం తెలుసు గనక ఆ కుక్క జోలి వెళ్ళకనే ఒరిగిన దొంతరలను చక్క చేతురు, అంటే సవరించుకొని, పగిలినవి పోయినటి పోగా ఇక మిగిలిన కుండలను మాత్రము సవరించుకొని, అంటే మళ్ళీ సరిపెట్టుకుంటుంది, జాగ్రత్త పెట్టుకుంటుంది. అట్లా పగిలిపోయినవి పోగా మిగిలినవి జాగ్రత్త పెట్టుకునేవారు. అట్లునే ఇలా, అంటే ఈ విధంగానే ఈ ప్రపంచములో, ఇలా అంటే ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో, అట్లునే ఆ విధంగా సుకవి జనోక్తి, అంటే మంచివారు చెప్పే మంచి మాటలు, ఆ తప్పులెంచు తేడాని లోపాన్ని ఎంచును దూర్జనుడు. దూర్జనుడు అంటే ఎవరు? చెడు స్వభావం గలవాడు. మరి తప్పు ఒప్పుగా వించును, ఆ తప్పు పోయినటువంటి దాన్ని ఒప్పుగా సరిదిద్దేటువంటి వాడు, జరిగిన తేడాను సవరించేవాడు సజ్జనుడు, మంచి ఆలోచన గలవాడు. తులలేని బుద్ధిమంతులు అనగా సాటి లేని ఆలోచన అవగాహన గలవారు. తెలుసు నా తలపు, నా ఆలోచన స్పష్టంగా మీకు తెలుసు.
మీకు తెలిపేదేమిక విడవరిచి వేరే చెప్పవలసిన అవసరం లేదు. అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణ అందిస్తున్నారు. అంటే ఈ కందార్థములో కుక్కలు పిలువనిదే ఇంటిలో దూరి ఇంట్లో ఉన్న పాత్ర దొంతరను కూల్చును, అట్లే దూర్జనులైనటువంటి వారు ఇటు గ్రంథములలోని తప్పులను వెతికి చూపి ఇది తప్పుడు గ్రంథమని చూపుదురు. ఇంట్లోని ఇల్లాలు పడిపోయిన దొంతరలను చక్క చేసుకున్నట్లుగా సజ్జనులైనటువంటి వారు ఇందులో తప్పులున్నచో వాటిని సరిచేయుదురు. సాటి లేని బుద్ధిమంతులు అనగా పరిపూర్ణ భావజ్ఞులైనటువంటి యొక్క పెద్దలు గనక ఈ పెద్దలు లేని ఎరుకను లేనట్లుగా ఉన్న పరిపూర్ణమును ఉన్నట్లుగా చక్కగా గుర్తించిన వారు గనక సర్వజ్ఞులు. అట్టి వారు మాత్రమే ఈ గ్రంథమునంతయు కూడా పరిశోధించి తప్పులు ఒప్పులు ఉన్నచో దిద్దుమని ఆ శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువుల అభిప్రాయంగా 15వ కందార్థము నుండి 15వ కందార్థములో ఒక రకంగాను, మళ్ళీ దానికి తేడాగా మళ్ళీ ఇంకొక విధముగా 16వ కందార్థములో ఇంకొక విధముగా, ఒక దానిలో చెప్పినది ఒక దానిలో చెప్పకుండా మళ్ళీ 17వ కందార్థములో ఇంకొక విధముగా, ఈ విధముగా 15, 16, 17ల గురించి ఆ తప్పు ఒప్పులు అంటే సజ్జనులు దూర్జనులు అని ఇక్కడ ఆ విధముగా ఒక్కొక్క పద్యములో ఒక్కొక్క విధముగా ఉన్నచో ఎట్టివారైనా ఇది దిద్దవలెను అంటూ మనకు ఈ 3 కందార్థాల్లో తెలియజేశారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవా.